అలిపిరి చెక్కింగ్ పాయింట్ దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. టోల్లో వీఐపీ లైన్లో టూ వీలర్ను ఆపకుండా ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. నిలువరించే ప్రయత్నం చేసిన విజిలెన్స్ గార్డును ఢీకొని మరీ ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది జీఎన్సీ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. తిరుమల అలిపిరి చెకింగ్ వద్ద పాయింట్ దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. టోల్లో వీఐపీ లైన్లో ఉన్నటువంటి టూ వీలర్ను ఆపకుండా ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. నిలువరించే ప్రయత్నం చేసినా కూడా విజిలెన్స్ గార్డును ఢీకొని మరీ ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది జీఎన్సీ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రజెంట్ అక్కడ అలిపిరి వద్ద సిచ్యువేషన్ ఏంటి? సౌమ్య, ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో తిరుపతిలోని అంజాద్ అనే యువకుడు 10 గంటల సమయంలో అంజాద్ అనే యువకుడు నమాజ్ టోపీ ధరించి నేరుగా అలిపిరిలోని విఐపి టోల్ చెక్ పోస్ట్ దగ్గర విఐపి టోల్ గేట్ మీదుగా నేరుగా తిరుమలకి వెళ్తుండగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారిని ఢీకొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత జిఎన్సీ టోల్ గేట్ దగ్గర అతన్ని అడ్డుకొని తిరిగి వెంటనే పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించి ఆ తర్వాత తిరుపతిలోని రుయా మానసిక వైద్యశాలలో అతనికి పరీక్షలు చేయిస్తున్నారు. అతను చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తన తాతయ్య పిలిచాడు, అందుకే తాను పైకి వచ్చానంటూ చెప్పడంతో విస్తుపోయిన పోలీసులు నేరుగా అతన్ని మానసిక చికిత్సాలయానికి తీసుకొచ్చారు. రంజాన్ రోజు ఈ విధంగా చేయడం వెనుక ఏదైనా మతలబు ఉందే, కావాలని అతను ఏదైనా వివాదాన్ని సృష్టించడానికి టోపీతో పైకి వచ్చాడా అని కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది కొంత వైఫల్యం కూడా ఎక్కడైతే టోల్ గేట్ వద్ద కనిపిస్తుందని చెప్పవచ్చు. అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అతన్ని వెంటబడి అతన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే అతన్ని ఏదైతే ఆంజనేయ స్వామి గుడి వరకు వెళ్లి పట్టుకోవడానికి ప్రయత్నించాడో అతను వేగంగా వెళ్లడంతో తిరుమలలోనే జిఎన్సీ టోల్ గేట్ వద్ద ఉన్న సిబ్బందికి తెలియజేయడంతో అక్కడ టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులు కలిసి సంయుక్తంగా అతన్ని పట్టుకున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. తిరుపతిలోని సింగాలగుంటకు చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నాడు. కావాలని వెళ్ళాడా లేకపోతే మానసిక రోగ, ఈ రెండు కోణాల్లో విచారణ చేస్తున్నాము. ఆ తర్వాత మానసిక రోగి కాకపోతే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కొంతమంది తీవ్ర భావజాలం మారి ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో గతంలో ఏదైతే ఒక పాస్టర్ ఈ విధంగా తిరుమలకి వెళ్ళి అక్కడ ఒక వీడియో చిత్రీకరించి వీడియో కూడా విడుదల చేశాడు ఒక 5 సంవత్సరాల క్రితం. అలాంటి చర్యలకు ఇతను కూడా పాల్పడుతున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అతని సంబంధితులను కూడా ఏదైతే స్టేషన్ వద్దకు రమ్మని పోలీసులు విచారణకు రమ్మని పిలిచారు. అయితే రంజాన్ సందర్భంగా వారంతా ప్రార్థనకు వెళ్లిన సందర్భంలో ఇతను ఈ విధంగా ఏదైతే నేరుగా తీసుకున్న కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత నేరుగా పైకి వెళ్ళాడని కూడా తెలుస్తుంది సౌమ్య. మొత్తం మీద అయితే ఈ ఘటన పోలీసుల్లోనూ అటు విజిలెన్స్ లోనూ సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఈ విషయం మీద అక్కడ ఎవరైతే ఆ సమయంలో డ్యూటీలు ఉన్నారో వారందరి మీద చర్య తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సౌమ్య. దామోదర్, అంటే విజిలెన్స్ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఏ టైంకి ఆయన వచ్చారు, సో భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు కదా, సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఏదైతే మనము తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద ప్రతి ద్విచక్ర వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీలు చేసి పంపుతారు. అదే సందర్భంలో ఏదైతే విఐపీల కోసం, అదేవిధంగా విఐపీ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా ఏదైతే ఉద్యోగులు టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా ఒక దారి ఏర్పాటు చేశారో ఆ దారిలో ఇతను వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ దారిలో ఏదైతే టీటీడీ ఉద్యోగులు మాత్రమే వెళ్తుంటారో ఈ సందర్భంలో అక్కడ కొంత పెద్దగా సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. మిగతా చోట్ల మాత్రం పూర్తి స్థాయిలో సిబ్బంది ప్రతి వాహనాన్ని అనువనువు తనిఖీ చేసి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఇది గమనించిన అతను కావాలనే అటువైపు వెళ్ళినట్లు సమాచారం. దీన్ని వెంటనే అతను నమాజ్ టోపీ పెట్టుకుని వెళ్తున్న సందర్భంగా ఏదైతే అతన్ని గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది కేకలు వేయడమో అక్కడ సమీపంలోనే వినాయక ఆలయం వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని
ఏదైతే తోసివేసి అతను వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కొంత దూరం అతను వెంటబడి తర్వాత నేరుగా ఏదైతే అక్కడున్న జిఎన్సీ టోల్గేట్ సిబ్బందికి తెలియజేయడంతో వారిని అదుపులో పట్టుకున్నారు. అయితే మార్గ మధ్యంలో అతను ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమని కూడా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అధికారులు దీనికి సంబంధించి పూర్తి సమగ్రంగా దర్యాప్తుకు ఆదేశించారు. అదే సమయంలో విజిలెన్స్ లో అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ సెక్యూరిటీ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ భద్రత తనిఖీలు నిర్వహిస్తుంటుంది. ఈ సందర్భంగా వారిని కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ ఘటన కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. రంజాన్ రోజు ఏదైతే ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేయకుండా నేరుగా తిరుమలకు వెళ్లాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? నిజంగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదా, కావాలనే నాటకం ఆడుతున్నాడా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతను మీడియా ప్రశ్నించినప్పుడు తన తాత పిలుస్తున్నాడంటూ, తన తాత పిలవడంతో తాను తిరుమల వైపు వెళ్ళానంటూ చెప్తున్నాడు. తాత ఎవరు, ఎందుకు పిలిచారు, అతని తాత ఏమైనా తిరుమలలో ఎవరైనా అతని బంధువులు ఉన్నారా, లేకపోతే దేవుణ్ణి తాతగా అనుకుంటున్నాడా? ఆ తర్వాత అతను అల్లా ఖురాన్ అంటూ కూడా తమిళంలో మాట్లాడాడు. మొత్తం మీద అయితే అతని వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి, కొంత గందరగోళంగా ఉన్నాయి. మానసిక పరిస్థితి సరిగా లేదా, లేకపోతే కావాలని చేశాడా అన్న కోణంలోనే ప్రస్తుతం డాక్టర్లు ఇచ్చే తుది నివేదిక మీదనే అతన్ని అరెస్ట్ చేయాలా లేకపోతే వదిలేయాలా అన్న దాని మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.